వైసీపీ పాలనలో అమరావతి నిర్మాణాన్ని అడ్డుకుని జగనే రాజధానిని నాశనం చేశారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. అమరావతి అభివృద్ధిని 5 కోట్ల మంది ఆంధ్రులు కోరుకుంటే అది చూసి వైసీపీ తట్టుకోలేకపోతుందని దుయ్యబట్టారు. అమరావతిలో అలజడి కోసమే జగన్ ప్రయత్నమని విమర్శించారు. వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థల కోసం, పరిపాలన కోసం, భద్రత కోసం, నైతిక విలువల కోసం వారు మాట్లాడుతుంటే ఇవన్నీ చూస్తుంటే దెయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్లు కనిపిస్తుంది. వ్యవస్థలు ఏ రకంగా నాశనం చేశాడో, వ్యవస్థలు ఏ రకంగా నష్టపరిచారో ఏదో నీతివంతుడు శిలక పలుకులు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. అమరావతి రైతుల కోసం, అమరావతి ఉద్యమం కోసం, అమరావతి రాజధాని అమరావతి కోసం ఆయన మాట్లాడుతున్నాడు. రాజధాని కోసం 33,000 ఎకరాలు రైతులు ఇస్తే ఏ రైతులు అవమానం చేశావు, ఏ రైతులను ఇబ్బంది పెట్టించావు, మహిళా రైతులను కూడా అవమానకరమైన మాట్లాడించి చరిత్ర మీది. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం బ్రహ్మాండం జరుగుతుంది. అమరావతి నిర్మాణం జరుగుతుంటే అక్కడ కుట్రలు చేయడానికి మీ వాళ్ళు పంపించి అల్లరి చేస్తుంటే తిరిగి దాడి చేశామని అంటున్నావా? అమరావతి రైతుల్ని దాడి చేసింది ఎవరు? రైతుల్ని మభ్యపెట్టింది ఎవరు? రైతుల్ని అవమానకరంగా మాట్లాడే వారెవరో ప్రజలు తెలుసు. ఈరోజు వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్లో విలేకరులతో మాట్లాడుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల కోసం, పరిపాలన కోసం, భద్రత కోసం, నైతిక విలువల కోసం వారు మాట్లాడుతుంటే ఇవన్నీ చూస్తుంటే దెయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్లు కనిపిస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఏదో సచిలీలాగా వచ్చి ఎక్కడి నుంచో దిగి వచ్చినట్లుగా నీతి పరిపాలన కోసం మాట్లాడుతున్నాడు. 5 ఏళ్ళు నీతి పరిపాలన చేశానని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వ్యవస్థ 5 సంవత్సరాలు వ్యవస్థలు ఏ రకంగా నాశనం చేశాడో, వ్యవస్థలు ఏ రకంగా నష్టపరిచారో, వ్యవస్థలని నాశనం చేసి పరిపూర్ణంగా చేయడానికి ఈరోజు అనుభవమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నం కూడా ఆయన కూడా అర్థం కాని పరిస్థితి. అలాంటి వ్యవస్థలను నాశనం చేసి పూర్తిగా చేసి ఈరోజు ఏదో నీతివంతుడు శిలక పలుకులు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అమరావతి రైతుల కోసం, అమరావతి ఉద్యమం కోసం, అమరావతి రాజధాని అమరావతి కోసం ఆయన మాట్లాడుతున్నాడు. ఏ అమరావతిని రాజధాని కోసం భూములు రైతులు ఇస్తే 33,000 ఎకరాలు రైతులు ఇస్తే ఏ రైతులు అవమానం చేశావు, ఏ రైతుల్ని ఇబ్బంది పెట్టించావు, అప్పుడున్న పోలీస్ వ్యవస్థతో ఆ రైతుల్ని, మహిళా రైతులను కూడా అవమానకరమైన మాట్లాడించి బూటుకాలు తన్నించిన సందర్భం చరిత్ర మీది. అలాగే 3 రాజధానులు అన్నావు, ముప్పు గ్రామం అన్నావు, శ్మశానం అన్నావు. ఈరోజు మహిళల్ని కించిపరిచే విధంగా మాట్లాడాం. మేము నోడంటే మాట్లాడకూడదు, మా సంస్కారం ఉంది కనుక అలాంటి మాటలు మీరు మాట్లాడారు. మీ అప్పుడు మంత్రులతో మాట్లాడించావు. అలాంటి అమరావతి రాజధాని నిర్మాణం ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహాయ సహకారాలతో ఈరోజు అమరావతి నిర్మాణం బ్రహ్మాండం జరుగుతుంది. ఈరోజు ప్రపంచంలో దేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడే రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఎదురు చూస్తున్నారు. రేపొక్క 2 ఇయర్స్లో అద్భుతంగా పరిపాలన జరగబోతుంది. దేశంలో విదేశాల్లో ఉన్న నగరాల కంటే అద్భుతంగా నగరంగా జరుగుతుందని ఈరోజు 5 కోట్ల ఆంధ్రులతో పాటు తెలుగువాడు ఏ ప్రాంతాన్ని ఉన్నా సరే ఎదురుగా చూస్తున్న అమరావతి నిర్మాణం జరుగుతుంటే అక్కడ కుట్రలు చేయడానికి ఎవరు పిలిచారు? జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని
ఏ రైతు పిలిచాడు మిమ్మల్ని? అమరావతి రైతులు పేరంట పోయి ఈరోజు అల్లరి సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. పారిశ్రామికవేత్తలు వచ్చి అక్కడ ఇండస్ట్రీలు పెడుతుంటే, అదే సమయంలో ఇన్స్టిట్యూట్లు పెడుతుంటే నువ్వు వాళ్ళు వెనక్కి పంపించడానికి కుట్ర బండి, తాడేపల్లి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కుట్రలు బండి మీ వాళ్ళు పంపించి అల్లరి చేస్తుంటే తిరిగి దాడి చేసామని అంటున్నావా? అమరావతి రైతులను దాడి చేసింది ఎవరు? గతంలో అన్యాయం చేసింది ఎవరు? రైతుల్ని మభ్యపెట్టింది ఎవరు? రైతుల్ని అవమానకరంగా మాట్లాడే వారెవరో ప్రజలు తెలుసు. మంచి పేరు ప్రతిష్ఠ వచ్చిన సందర్భంలో మీ బ్యాచ్ని పంపించి ఈరోజు అల్లరి చేయడం చేస్తున్న కుట్రలు. పరిరక్షణ కమిటీ అంట, అందులో ఎవరున్నారు? రౌడీ షీటర్లు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన రౌడీ షీటర్లు వాళ్ళు పరిరక్షణ కమిటీయా అమరావతికి? ఇది ఒక కుట్ర. ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో మాట్లాడుతుంటే చాలామంది నవ్వుకుంటున్నారు జనం.